సో హ్యాపీ హ్యూమన్స్ డే అందరికి. సో women's ki especially who are falling in I mean this obesity and overweight because small PCOD, hypothyroid, hypertension, diabetes. This we can I mean this we can anta progressive kaakunda prevention is better than cure antaru kada. So this lifestyle modification helps out to prevent anta progressive kaakunda. So even we can go back to normal. So yeah, we'll cycling cheskuntu we'll speak. Hello, hi, good morning. How are you all doing? I'm doing good. So cycling ki possible aindi. I'm able to take out time. So ఆల్రెడీ ఆదర్శ్ నిన్ననే చెప్పేశాడు, మమ్మీ సైక్లింగ్ కి తీసుకెళ్ళాలి అనేసి. ఇప్పుడు నేను వెళ్ళాను అని ఇప్పుడు తెలిస్తే డెఫినెట్లీ హ్యావ్ టు టేక్ దెమ్ ఆల్సో. ఎస్టర్డే చెప్పారు కాబట్టి. సో వైల్ ఐ వాస్ కమింగ్ ఇంకా లేవలేదు. సో అదర్వైజ్ Shreya Adarsh should have come along with me only. 5 to 6 అవుతుంది టైమ్. సో జస్ట్ నౌ I have started. So మీరందరు లేసారా? వాట్ కైండ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ యూ లైక్? నాకు సైక్లింగ్ అంటే చాలా ఇష్టం. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, వాకింగ్, కంపారిటివ్లీ సైకిల్. సో లెట్స్ స్టార్ట్. సైక్లింగ్ చేసుకుంటా మాట్లాడుకుందాం, నాట్ వాక్. లెట్స్ గో. సో lifestyle modification, what are the two changes we are doing? We are including physical activity and change in diet. So mana routine lo koncham change chestunnamo. If we are falling in overweight and obese, what does this overweight and obese do? ఏం చేస్తుంది? ఇంకా ప్రోగ్రెసివ్ అయితే హైపర్టెన్షన్, డయాబెటీస్, పీసీఓడి, హైపోథైరాయిడ్. సో యూజువల్లీ మనం చూస్తుంటాము ఒబీస్ కోమార్బిడిటీస్ వచ్చేసి పీసీఓడి ఉంటుంది, హైపర్టెన్షన్ ఉంటుంది. సో ఇవన్నీ దిస్ ఈస్ ఆల్ దేర్. సో టు ప్రివెంట్ దిస్, అంతవరకు ప్రోగ్రెసివ్ కాకుండా, ఇఫ్ యు ఆర్ ఇన్ ఓన్లీ ఓవర్వెయిట్, ఒబీస్ లోనే ఉన్నారు వితౌట్ ఎనీ కోమార్బిడిటీస్, ఇఫ్ యు ఆర్ ఆల్సో విత్ all these comorbidities, ivanni we can monitor it to normal with this lifestyle modification. So that's what I did. Even I was falling in overweight. So once I kept my health priority lo, then I have started. So Shreya Adarsh tho naku time dorakapotunde. Then I'm like, no, I have to do it. Then I could do better. ఇంకా బెటర్ గా చేయగలుగుతాను వర్క్ అనేసి, ఇంకా ప్రాపర్ కేరింగ్ తీసుకోగలుగుతాను శ్రేయన్ ఆదర్శ్ కి అనేసి. దెన్ ఐ హావ్ స్టార్టెడ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. దెన్ ఇట్ వర్క్డ్ అవుట్. సో ఐఎమ్ జస్ట్ కంటిన్యూయింగ్ దిస్ ఫిజికల్ యాక్టివిటీ. వై? బికాస్ 45 minutes of physical activity is must for everyone. So that's why I'm continuing it. And ఇలా సైక్లింగ్ కి ఎవ్రీడే కూడా రావాలంటే చాలా చాలా ఇష్టం. ఎర్లీ మార్నింగ్ ఫిజికల్ యాక్టివిటీ ఫినిష్ చేయాలంటే చాలా చాలా ఇష్టం, బట్ కుదరదు సమ్ టైమ్స్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, వాట్ ఐఎమ్ డూయింగ్, నా కన్వీనియంట్ ఏంటి, నా కంఫర్టబుల్ ఏంటి చూసుకొని, స్కూల్ అవర్స్, ఎర్లీ మార్నింగ్ స్కూల్ అవర్స్ లో అయితే నేను ఎర్లీ మార్నింగ్ ఫిజికల్ యాక్టివిటీ ఫినిష్ చేయలేకపోతున్నాను. సో వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్, ఆ డేలో వెదర్ ఐఎమ్ ఫినిషింగ్ మై 45 minutes ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఆర్ నాట్, ఐఎమ్ అదొకటి ప్లాన్ చేసుకుంటున్నాను. అండ్ ఐఎమ్ డూయింగ్ దాట్. అండ్ పాసిబుల్ అయినప్పుడల్లా ఐ రియలీ లైక్ సైక్లింగ్. సో ఐ కమ్ ఫర్ సైక్లింగ్. సో ఇట్స్ బీన్ మెనీ డేస్ కదా రాకుండా, సైక్లింగ్ కి రాకుండా మెనీ డేస్. యా, ఐ వాజ్ మిస్సింగ్ అలాట్. అండ్ వాట్ అబౌట్ యూ? మీరందరూ స్టార్ట్ చేశారా? This is especially for who is falling in overweight and obese. Also, if you are falling in diabetes, pre-diabetes, impaired lo padutunnaru, impaired diabetes lo ante kuda, you can come back to normal with this lifestyle modification. So yeah, munduku cycling cheskuntu maatladukundamu. What kind of physical activity you like? నాకు సైక్లింగ్ అండ్ వాకింగ్ అన్నాను. ఆదర్శ్ కి అండ్ శ్రేయకి అయితే వాకింగ్, రన్నింగ్, జాగింగ్, ఎక్సర్సైజింగ్,
యోగా, సైక్లింగ్ చాలా చాలా ఇష్టం. హ్యాబిట్ ఫార్మేషన్ లో ఎప్పుడు కూడా శ్రేయన్ ఆదర్శ్ కి నేను యూ హ్యావ్ టు డూ దిస్ అని చెప్పలేదు. బట్ వెన్ ఐఎమ్ కమింగ్ లైక్ దిస్ ఫర్ వాకింగ్, ఫర్ సైక్లింగ్ అండ్ స్కూల్లో వాళ్ళకి మెడిటేషన్ అండ్ ఎక్సర్సైజింగ్ దే లెర్న్. సో దట్స్ హౌ దే గాట్ హ్యాబిచుయేట్. సో మీరు ఇలా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ స్టార్ట్ చేస్తున్నారు అంటే దెన్ కొంచెం మీకు టైం పడుతుంది. ఇనీషియల్ గా ఇనిషియేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వన్స్ యూ ఇనిషియేట్, కంటిన్యూటీ పెట్టి కొంచెం రిజల్ట్ చూస్తారు కదా, దెన్ యూ నెవర్ స్టాప్ దిస్. ఈ ఫిజికల్ యాక్టివిటీ విల్ నాట్ స్టాప్. డైట్ లో కూడా యూ విల్ ఫాలో ఇట్. సో యా, ఇనిషియేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో శ్రేయన్ ఆదర్శ్ కి ఐ థింక్ ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత దే సే మమ్మీ ఈవెన్ వీ వాంట్ టు, ఆదర్శ్ అంటాడు ఫస్ట్లీ మమ్మీ యూ వాంట్ టు బి హెల్తీ అండ్ యూ డోంట్ వాంట్ మే టు బి హెల్తీ అని చెప్తాడు. సో నాతో పాటు ఎందుకు తీసుకురాను సైక్లింగ్ కి అంటే, ఇలా నేను సైక్లింగ్ చేయలేను, వాళ్ళకి తీసుకొని నేను సైక్లింగ్ చేయలేను. I have to take care of them. ఇలా వెహికల్స్ వెళ్తూ ఉంటాయి. సో I have to tell them continuously within the space provided to you. నీకు అంటే అలా సైడ్ కి వాళ్ళిద్దరికి ఎస్ ఐ హావ్ టు గైడ్ కంటిన్యూస్లీ. దే ఆర్ స్మాల్ కదా, ఒక్కసారి చెప్తే దే డోంట్ ఫాలో. సో అందుకే నేను సైక్లింగ్ మోస్ట్లీ తీసుకోను. వెరీ రేర్ మోస్ట్లీ నేను వాళ్ళతో పాటు వస్తే సైకిల్ తీసుకోను. సో వాట్ ఐ డూ ఇస్ ఫస్ట్లీ ఐ ఫినిష్ ఆఫ్ మైండ్, దెన్ ఐ టేక్ దెమ్. సో దెన్ ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ దెమ్, రైట్? సో పిల్లలు తీసుకొని మనం సైక్లింగ్, వాళ్ళు సైక్లింగ్ అంటే ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ మీ. కొంతమంది వస్తారు, ఒక్కటే ఓన్లీ వన్ కిడ్ along with them they ride, but నాకు పాసిబుల్ అవ్వదు. సో నాకు పాసిబిలిటీ చూసుకొని ఐ డూ. సో mine today's 45 minutes of physical activity is done. What about you? Bye time చూసుకుందాం. Bye.